హలో వెల్కమ్ టు చింతలపాలెం విలేజ్ లైఫ్. నేను మీ సంజీవ్ రెడ్డి. నేను కేంద్ర ప్రభుత్వానికి 3 డెడ్లైన్ పెడుతున్నాను. ఒకటి, కపాస్ కిసాన్ యాప్ అనేది తీసేసి ప్రతి ఒక్క రైతుకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అంటే పత్తి కొనుగోలు కేంద్రంలో తమ పత్తిని అమ్ముకునే విధంగా స్వేచ్ఛనివ్వాలని కోరుతున్నాను. రెండోది, ఏదైతే గత సంవత్సరం 11 క్వింటాల లెక్క పత్తి కొనుగోలు చేశారో అదే పత్తి కొనుగోలు ఈ సంవత్సరం కూడా ఎకరానికి 11 క్వింటాలు కొనుగోలు చేసే విధంగా మళ్ళీ తీసుకురండి. మూడోది, రైతుని తేమ శాతంతో ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరం, ఎందుకంటే వర్షాలు భారీగా వచ్చి రైతులు బాగా నష్టపోయారు కాబట్టి ఇదొక్క సంవత్సరమైనా కనీసం తేమ శాతాన్ని 15% అని పెంచి మద్దతు ధర పలికే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటున్నానంటే, మీరు ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పర్మిషన్ ఇస్తే ఒక రైతు ఎంత నష్టపోతాడో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి. ఇప్పుడు కౌలు రైతు ఎంత నష్టపోతాడు, ఒరిజినల్ రైతు ఎంత నష్టపోతాడో చూపిస్తాను. ఫస్ట్ కౌలు రైతు ఏ విధంగా నష్టపోతాడంటే, మీరు కేవలం ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే పర్మిషన్ తీసుకుంటే ఈయన కౌలు సంవత్సరానికి 20,000 కౌలు తీసుకుంటుండు. ఆ తర్వాత ఇత్తనాలకు 1,000 రూపాయలు, ఒక ప్యాకెట్ సరిపోదు, 2 ప్యాకెట్లు వర్షం వచ్చి పండకపోతే ఇంకోసారి వస్తుంది. ఇత్తనాలు వేసినందుకు కూలీలకు ఎకరానికి 1,500. ఆ తర్వాత అరకలు 4 సార్లు అరకలు దొరికేయాలి. ఆ తర్వాత మందులు ఎవ్రీ వారం ప్రతి ఒక్క వారం మందు కొట్టాల్సి ఉంటుంది. ఆ మందులు బయో మందులు కానీ పురుగు మందులు కానీ కొట్టాలంటే ఒక్కొక్క మందులు కనీసం 1,500 దాకా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కొట్టిన వ్యక్తికి కూలికి మరియు మోసినందుకు కూడా మనిషికి 500 రూపాయలు రోజుకి. తర్వాత పత్తి ఏరడానికి కూలీలు వస్తే వర్షం కారణంగా ఒక కూలీ రేటు రోజు వచ్చేసి 400 తీసుకుంటున్నారు. లేదా కేజీ లెక్క ఏరితే కేజీ వచ్చేసి 14 నుంచి 20 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. 14 రూపాయల లెక్క డిమాండ్ తీసుకుంటే మాకు 8 క్వింటాలు పత్తి అయింది అనుకోండి, 8,000 ప్లస్ 8,32 అంటే 11,200 పత్తి కూలీలకు మాత్రం అవుతుంది. కానీ మీరు తీసుకునేది 7 క్వింటాలు మాత్రం పర్మిషన్ తీసుకుంటే 7 క్వింటాలు మద్దతు ధర, మీరు ఇచ్చిన మద్దతు ధర 8,000 రూపాయలు అఫీషియల్గా తీసుకున్నా కానీ 56,000 వస్తాయి. ఒక రైతుకి ఎకరానికి వచ్చేసి 56,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తే ప్రతి రైతు తన సంవత్సర కాలంలో ఎంత పెట్టుబడి పెడతాడో తెలుసా? ట్రాక్టర్తో దుక్కి తినడం కానీ మొదలు పెడితే అదే ట్రాక్టర్ మీద పత్తి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తరలించేంత వరకు అక్షరాల ఖర్చు 65,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు చేస్తున్నాడండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎకరానికి 7 క్వింటాలు మాత్రం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి 7 క్వింటాల పర్మిషన్కి మద్దతు ధర 8,000 రూపాయలు లెక్కేసుకున్నా మనకు వచ్చేది ఎకరానికి వచ్చేసి 56,000 మాత్రమే, 756,000 మాత్రమే అఫీషియల్గా వస్తుంది. అంటే ఒక రైతు అక్షరాల 10,000 రూపాయలు నష్టపోతుంది ఒక ఎకరానికి. అది మద్దతు ధర 8,000 వేసుకుంటే. అసలు ఇప్పుడు వర్షం వచ్చింది, తేమ శాతం లేదనుకుంటే బొషానం అనుకుంటూ ఓన్లీ 5,000 నుంచి 6,000కే కొంటున్నారు. అంటే ఒక రైతు ఇప్పుడు పెట్టుబడికి కనీసం హాఫ్ రేట్ కూడా రాకపోతే తన పరిస్థితి ఎంత. ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, ఈ దళారీ వ్యవస్థను మాపాలి, ఈ కపాస్ కిసాన్ యాప్ అనేది తీసేయాలి, రైతు స్వేచ్ఛగా తన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునే విధంగా కల్పించాలని కోరుతూ ఇక్కడైనా రైతును బతికించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.